నమస్తే. కామారెడ్డిలో జరిగినటువంటి సంఘటన చాలా మలుపులు తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ నిఖిల్ ఈ ముగ్గురు ఒకే చెరువులో ఎందుకు చనిపోయినట్టు? సో దీనిపైనే ఎస్పీ సింధు శర్మ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉంది. సో దీంట్లో రకరకాలైనటువంటి సందేహాలు, మరెన్నో ప్రశ్నలు, వీటన్నిటికీ ఇప్పటి వరకు సైతం కూడా బుధవారం జరిగినటువంటి సంఘటన దర్దాపుగా 4 రోజులు కావస్తున్నప్పటికీ అసలు వాళ్ళ చావులకి కారణం ఏంటి అన్నటువంటి అంశాన్ని పోలీసులు సైతం కూడా పసిగట్టలేకపోతా ఉన్నారు. జరిగినటువంటి అంశం ఏంటి? ఒక పక్కన అక్రమ సంబంధం అని, మరో పక్కన వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నంలో ఎస్ఐ చెరువులో మునిగి చనిపోయింది అనేది మరో వాదన. సో వీటన్నిటినీ పోలీసులు పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కామారెడ్డి పోలీసులు. సో జరిగినటువంటి సంఘటన కనుక చూసుకున్నట్టయితే ఉంటే, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, అలాగే కానిస్టేబుల్ శృతి, ఈ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో ముగ్గురు ఒకే చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఒకే కారులో మరెందుకు వెళ్ళినట్టు? ఒకవేళ కనుక గొడవ పెట్టుకోవాలనుకుంటే, లేకపోతే మాట్లాడుకోవాలంటే చెరువు దగ్గరే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా భావించడం జరిగింది? సో వీటన్నిటిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. మొన్న జరిగినటువంటి బుధవారం జరిగినటువంటి సంఘటనను మనం దృష్టిలో పెట్టుకుంటే, సో ఎస్ఐ 2018 సంబంధించినటువంటి బ్యాచ్ సాయి కుమార్, 2018 బ్యాచ్కి చెందినటువంటి సాయి కుమార్కి 2 నెలల క్రితమే పెళ్ళైపోయింది. ఆయనకు లక్ష్మి అనేటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆమెతోటి పెళ్ళి అయిపోయింది. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ, కొడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ. సో 2018లో ఎస్ఐగా ఉద్యోగం చేసినటువంటి సాయి కుమార్ కామారెడ్డిలో చేసిండు, అలాగే సిద్దిపేటలో సైతం కూడా చేసిండని చెప్పేసి అంటా ఉన్నారు. సో 2-3 పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఆయన బిక్కనూరుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పనిచేసేది బిక్కనూరులో. ఈ బిక్కనూరు ఎస్ఐ కంటే ముందు ఆయన పనిచేసింది ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషనే ఇప్పుడు ఆయన యొక్క మరణానికి కారణమైంది అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, బీబీపేటలోనే ఇప్పుడు ఉన్నటువంటి శృతి ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి కానిస్టేబుల్ శృతి ఎవరైతే ఉన్నారో, ఈమె సైతం కూడా అదే సంబంధించినటువంటి బీబీపేట పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు ఆమె విధులు నిర్వహిస్తూ ఉన్నది. ఆ విధులు నిర్వహిస్తూ మధ్యాహ్నం వరకు ఆమె ఉద్యోగం చేసి ఆమె ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో ఒకటే కారులో ముగ్గురు, నిఖిల్, అలాగే సాయి కుమార్, శృతి, ఈ ముగ్గురు సైతం కూడా ఒకటే కారులో వెళ్ళడం జరిగిందట. సో బీబీపేటలో ఆయన పనిచేస్తున్నటువంటి దశలో 2 నెలల క్రితం బీబీపేటలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో శృతితో ఏర్పడ్డటువంటి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సో నేను నిన్న మొన్న కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. సో ఇక్కడ శృతికి అలాగే సాయి కుమార్ మధ్యలో బీబీపేటలో పనిచేస్తున్నటువంటి దశలోనే వీళ్ళిద్దరికి మధ్యలో కొంత ఇల్లీగల్ అఫేర్ నడిచింది. సో స్థానికులు చెప్తున్నటువంటి అంశం ఇది. బీబీపేటలో పనిచేస్తున్నటువంటి దశలో వీళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు ఏర్పడ్డ తర్వాత ఆయన బీబీపేట నుంచి ఇప్పుడు బిక్కనూరులో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కొంత డిస్టర్బెంట్ అయిపోయింది. అలాగే ఆయన అక్కడే, ఈమె ఇక్కడ ఉండడం ద్వారా కొంత మాటలు కూడా కొంత తక్కువగా, సరే వాళ్ళను సంబంధించినటువంటి ఈ విషయంలో కొంత గ్యాప్ ఏర్పడ్డది, అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే శృతి ఉందో, శృతికి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్తో పరిచయం ఏర్పడ్డది. అక్కడనే బీబీపేటలోనే సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్తో సంబంధం ఏర్పడి అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ అక్రమ సంబంధం నడుస్తుంది అనేది. 2 అబ్బాయిలు 1 అమ్మాయి అన్నట్టుగా. సో ఈ విధంగా నడిచిపోయింది. దాంట్లో రకరకాలైనటువంటి గొడవలు అవుతా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి ఎస్ఐకి సాయి కుమార్కి తెలిసి చాలా గొడవలు అవుతున్నాయి. ఫోన్లో కూడా తిట్టుకున్నటువంటి, అలాగే ఫోన్లో సైతం కూడా వీళ్ళు ఏదైతే వాట్సాప్ చాటింగ్ కూడా బయటకు వస్తూ ఉన్నది. దాంట్లో కొన్ని రకాలైనటువంటి వదంతులు కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో ఎస్ఐ, నువ్వు ఎట్లా ఆయనతో తిరుగుతావు చూస్తాను, నువ్వు ఎట్లా ఉద్యోగంలో ఉంటావు, నేను చూస్తాను, నీ అంత చూస్తాను అని చెప్పేసి ఎస్ఐ కూడా బెదిరించిండు అనేది తెలుస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు కొంతమంది.
సో ఈమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతోపాటు శృతి నిఖిల్ని ఇష్టపడతా ఉన్నది. శృతికేమో దరిదాపుగా 32-33 సంవత్సరాలు ఉంటాయట. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, భర్తతో విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు నిఖిల్ పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం. నిఖిల్ 28-29 సంవత్సరాలు ఉంటాడు, ఈమెకు 32-33 సంవత్సరాలు. సరే ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలి. ఒక పక్కన ఆమెకు భర్త లేడు, విడాకులు అయిపోయినాయి, ఈయనకేమో పెళ్లి కాలేదు. రెండవది ఈ ఎస్ఐ తోటి ఆల్రెడీ ఎస్ఐకి పెళ్లి అయిపోయింది, పెళ్లి చేసుకున్నటువంటి అవకాశం లేదు. కాబట్టి మరో పెళ్లికి ఆ ఇంట్లో సంబంధాలు చూస్తున్నటువంటి శృతికి ఇప్పుడు నిఖిల్ నచ్చడం, నిఖిల్ పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఆలోచన చాలా రోజుల కానీ చేస్తా ఉన్నారు. సో ఇదే అంశాన్ని ఎస్ఐకి సైతం కూడా శృతి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో వీటన్నిటిని అంశాలని ఒకసారి మాట్లాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చెరువు దగ్గరికి వెళ్ళిళ్ళు. ఎక్కడికి సంబంధించినటువంటి సదాశివనగరం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిళ్ళు. అంతేకాకుండా ఈ సాయి కుమార్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో శృతితోటి, ఈ భార్య అయినటువంటి లక్ష్మికి, సాయి కుమార్ భార్యకి సైతం కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి లక్ష్మికి తెలవడం, 4-5 రోజుల క్రితమే ఇంట్లో గొడవ కావడం, ఇంట్లో నుంచి ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం. సో ఇదంతా కూడా మానసికంగా సాయి కుమార్ను కొంత ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో దీంట్లో తాడో పేడో తేల్చుకుందాం, అసలు ఈ విషయం గురించి ఏంటిది అనేది మాట్లాడదాం ముగ్గురం కలిసి అని చెప్పేసి ఎస్ఐ ప్లాన్ చేయడం జరిగింది. అందరు కలిసి మధ్యాహ్నం దరిదాపుగా 1 గంటల ప్రాంతంలో ఒకే కారులో ముగ్గురు బయలుదేరిళ్ళు. ఒకే కారులో ముగ్గురు బయలుదేరి 2-2:30 గంటల సమయంలో, బుధవారం రోజు 2-2:30 గంటల ప్రాంతంలో ఒకే హోటల్లో ముగ్గురు కలిసి భోజనం కూడా చేసిండు. ముగ్గురు కలిసి భోజనం చేసి 2:30 వరకు భోజనం చేసి అక్కడి నుంచి ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి, సదాశివనగరం మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి ముగ్గురు వెళ్ళిళ్ళు అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాలో బయటపడ్డటువంటి విజువల్స్. దాని తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన ఎవరు కూడా చూడలేదు. అది పెద్ద చెరువు, అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేదు. ఒకే కారులో ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. శృతి, అలాగే నిఖిల్, ఎస్ఐ సాయి కుమార్, ఈ ముగ్గురు కలిసి ఆ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ మాట పెరిగింది అనేది తెలుస్తుంది. ఎవరు కూడా చూడలేదు, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో మాట పెరిగి అక్కడ అంతలోనే శృతి పైన ఎస్ఐ చేయి వేసుకోవడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఆ ప్రియుడి ముంగట్టే ఎస్ఐ కొట్టడం ద్వారా ఈమె కొంత ఆందోళన చెంది ఆమె చెరువులో దూకిన తర్వాత ఆమె ప్రేయసిని కాపాడాలని చెప్పేసి వెనకాలనే నిఖిల్ దునకడం, వాళ్ళిద్దరు మునిగిపోతున్నటువంటి దశలో వీళ్ళిద్దరు కూడా బయటకు తీసుకొద్దామన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఐ లోపల దొరికింది అనేది అది అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తా ఉన్నటువంటి మాట. సో దీంట్లో పోలీసులు సైతం కూడా ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పింది ఇక్కడ ఎవరైతే సింధు శర్మ గారు ఉన్నారో ఆమె ఎస్పీ, ఆ ఎస్పీ గారు చెప్పినటువంటి ఒకసారి ఆమె ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్.
అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. అంటే ఎస్ఐ ఎప్పటి నుంచి మిస్సింగ్? నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. ముగ్గురు ఒకటి లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ ఎస్పీ గారు మాట్లాడినటువంటి అంశం, సింధు శర్మ గారు మాట్లాడినటువంటి అంశం. సో దాంట్లో ఆమె మాట్లాడినటువంటి అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఎస్ఐ ఫోను ఎస్ఐ సంబంధించిన పాకెట్లో ఉంది. ఆయన చెరువులో మునిగిపోవడం జరిగింది. ఎస్ఐ కార్ సైతం కూడా అక్కడే ఉంది, ఏడా చెరువు గట్టు మీదనే. అంటే ఇద్దరు మృతదేహాలు దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే శృతి కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఈ ముగ్గురి ఫోన్లు దరిదాపుగా మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతం నుంచే స్విచ్ ఆఫ్ రావడం జరిగింది అందరికి. దాంట్లో ఆందోళనకు గురైనటువంటి ఎవరైతే ఆ ఎస్ఐ కింద బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ కింద పనిచేసేటువంటి వాళ్ళు సైతం కూడా ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం, శృతి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయి రావడం, నిఖిల్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయ్యి ముగ్గురు ఫోన్లు 4 గంటల వరకే మాత్రమే నడిచినాయి. దాని తర్వాత అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అందరి ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి? స్విచ్ ఆఫ్ చేసి ఈ 2 ఫోన్లేమో ఒడ్డు మీద దొరికినాయి, ఎవరి నిఖిల్ అండ్ శృతి. ఇంకొక ఎస్ఐ ఫోన్ ఏమో ఎస్ఐ పాకెట్లోనే ఉంది, ఆయన నీళ్ళలో మునిగిపోవడం కాబట్టి స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత ఈ ఇద్దరు ఫోన్లు సైతం కూడా మరి చెరువు ఒడ్డు పైన స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని తెలుస్తా ఉంది. మరి స్విచ్ ఆఫ్ ఎవరు చేసిండ్రు ఈ ఫోన్లని? రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఒకవేళ ముందుగానే వీళ్ళు ఏమైనా డిసైడ్ అయ్యిలా చచ్చిపోదామని, ఎస్ఐకి ముందుగానే ఫోన్ చేసి మేము చచ్చిపోతామని చెప్పేసి ఏమైనా చెప్పినా అంటే దానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఒకే కారులో ముగ్గురు వచ్చింది కాబట్టి అట్లాంటి ఛాన్సే లేదు. సో ఆ ఫోన్లను ట్రేస్ చేయడం జరిగింది. ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. దాని తర్వాత నిర్ధారించిన తర్వాత అక్కడ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి ఎస్పీ అలాగే పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ శృతి ఆ బ్యాగు, ఆమెకు ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ ఏమో ఎస్ఐ కారులో ఉంది. ఆమె ఫోను చెప్పులు అవన్నీ ఏమో ఒడ్డు పైన ఉన్నాయి. ఇక మరొక పక్కన ఎస్ఐ కారు అక్కడే ఉన్నది. రాత్రి 12:01 బుధవారం రాత్రి 12:01 గంటల ప్రాంతంలో వెతికితే 2 డెడ్ బాడీలు శృతి అండ్ నిఖిల్ బయటపడ్డది. వీళ్ళిద్దరిని ఎస్ఐకి ఇట్లా ఏమైనా చంపేసి ఆ లోపల ఏమైనా పడేసిందా, ఇక్కడ నుంచి పారిపోయిండు కావచ్చు అని చెప్పేసి అనుమానాలు రావడం జరిగింది. ఆ రాత్రి వరకు, బుధవారం రాత్రి వరకు. గురువారం రోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో ఎస్ఐ సాయి కుమార్ ఆయన మృతదేహం కూడా చెరువులోనే దొరకడం. ముగ్గురు ఏ విధంగా చనిపోతారు? ఒకవేళ కనుక వీళ్ళు ఇంకెవరైనా చంపి ఉంటారా అంటే అట్లాంటి ఛాన్సే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద గాయాలు వీళ్ళ మీద ఏమి లేవు. అంటే ఒకరిని కాపాడపోయి ఒకరు ఇదంతా కూడా చెరువులో మునిగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి మరి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది? సో ఇక్కడ ఎస్ఐని చంపిన్లు వీళ్ళిద్దరే అని చెప్పేసి ఏమో వీళ్ళ తరపున బంధువులు, లేదు నా బిడ్డను ఎస్ఐ చంపిండు అని చెప్పేసి శృతికి సంబంధించినటువంటి బంధువుల యొక్క వాదన. కానీ అక్కడ చెరువు ఏమో లోతుగా ఉంది. దాంట్లో చెరువు లోతుగా ఉండడం, దాంట్లో అంతేకాకుండా పిచ్చి మొక్కలు అక్కడ నాసు అంత ఉండడం ద్వారా మళ్ళీ బయటికి రాలేకపోయిండు. ఎస్ఐ సైతం కూడా వీళ్ళిద్దరిని పట్టుకున్నట్టు జస్ట్ కేవలం 3-4 మీటర్ల దూరంలోనే ఈ బాడీలు ఉన్నాయట. వీళ్ళిద్దరిని దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీలు దొరికినాక పక్కనే 3-4 మీటర్ల దూరంలో ఉన్నదట. అంటే వీళ్ళను పట్టుకునేటువంటి క్రమంలో ఎస్ఐకి షూస్ అట్లే ఉన్నాయి, డ్రెస్ అట్లనే ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ ఒడ్డుకు చేరడం అంత ఈజీగా ఏం కాదు నీళ్ళల్లో. సో వీళ్ళిద్దరిని పట్టుకున్నటువంటి దశలో ఈయన కూడా మునిగిపోయిండా. సో మేము కూడా చనిపోతా ఉన్నాం కాబట్టి ఈయనను కూడా దాంట్లో ముంచుతామని చెప్పేసి మరి వీళ్ళిద్దరు ఏమైనా ముంచడం జరిగిందా? సో ఇదంతా కూడా ఎవరు కూడా చూడలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. కానీ ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే మాత్రం వివాహేతర సంబంధం మాత్రం ఈ ముగ్గురు ప్రాణాలను తీసింది అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది.